గత 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ ప్రతిమా మల్టీప్లెక్స్లో దొరికిన 6,67 రూపాయల డబ్బు ఎవరివని, ఎన్నికల షెడ్యూల్ రాకముందే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని ప్రతిమా మల్టీప్లెక్స్ కట్టారని అన్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు వినోద్ కుమార్ది ప్రతిమా మల్టీప్లెక్స్ అని శ్రీనివాస్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇక్కడ కోనరావుపేట మండలం వేముల నియోజకవర్గంలోని బావుసాయిపేట గ్రామంలో మిత్రుడు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ వారు ప్రమాదవశాత్తు మరణించడం, దళిత కుటుంబానికి సంబంధించినటువంటి బాగా వెనుకబడినటువంటి కుటుంబం మరణించిన నాడు కూడా మేము వచ్చి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ఆనాడు చెప్పడం జరిగింది. ప్రజల ఆశీస్సుతో ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో అనేక పథకాలు హామీలు ఇచ్చినవి అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వేముల నియోజకవర్గంలో 2 ఇక్కడ బావుసాపేట మరిపల్లిలో కూడా ఒకరు మరణించినటువంటి వారి కుటుంబాలకు మరి 100